హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూ వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో వాంగీబాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కర్ణాటకలో చాలా ఫేమస్ అండి వాంగీబాత్. స్పైసీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. అలాగే ఈ వాంగీబాత్ మసాలా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని మనం ఆ పౌడర్ని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు వంకాయ కూర వండుకున్నా కొంచెం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ వాంగీబాత్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దామా? అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా నా వీడియో షేర్ చేయండి. ఇప్పుడు వాంగీబాత్ కోసం మసాలా పౌడర్‌ని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి 5, 6 స్పూన్ల వరకు వేరుశనగ గింజలు వేసి వేయించుకోవాలండి. మీకు వేరుశనగ గింజల ప్లేస్‌లో నువ్వుపప్పు కూడా వేసి వేయించుకోవచ్చండి. నువ్వుపప్పు అయినా, వేరుశనగ గింజలైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ప్రస్తుతం వేరుశనగ గింజలతో పౌడర్ చేస్తున్నాను. మీకు నువ్వుపప్పు ఇష్టమైతే నువ్వుపప్పుతో కూడా చేసుకోవచ్చండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు వేసి వేయించుకుంటున్నానండి. 2 స్పూన్లు వేసుకున్నానండి పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ధనియాలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసి వేయిస్తున్నానండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే 6 వరకు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. నూనె గాని, నెయ్యి గాని వేయకుండానే ఇలా డ్రైగా వేయించుకోవాలండి మసాలా పౌడర్ కోసం. చూసారు కదా! ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీలో ఏసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనం ఇంట్లో ఎప్పుడైనా సరే సింపుల్‌గా వంకాయ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం అందులోకి మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఈ ఫ్లేవర్‌తో వంకాయ కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. గుత్తి వంకాయలకు కూడా ఒక స్పూను ఈ మసాలా వేసి వండుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాసు రైస్‌లోకైతే 7 వంకాయలైతే సరిపోతాయండి. ఈ సైజు వంకాయలు 7 వంకాయలైతే వాంగీబాత్ కోసం సరిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసి అందులోకి సాల్ట్ వేసుకొని, ఈ వంకాయ ముక్కల్ని 4 ముక్కల కింద కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలండి. మధ్యలో పుచ్చులున్నాయేమో చూసుకొని కోసుకోవాలి. చూసారు కదా! ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా 4 ముక్కల కింద చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగా వాటర్‌లో సాల్ట్ వేసాం గదా! వాటర్‌లోకి వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ముక్కలకి నలుపు రావు. అలాగే కండ్ర పట్టదండి. చూడండి, లేత వంకాయలైతే వాంగీబాత్ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. వంకాయలన్నీ నేను ఈ విధంగా ముక్కలు కోసుకొని ఈ సాల్ట్ వాటర్‌లో వేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీరు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే 2 పచ్చిమిర్చి వేయండి. లేకపోతే అవసరం లేదండి. నేను స్పైసీగా కావాలని 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి చాలామంది వేయరండి. కానీ పచ్చిమిర్చి వేస్తే స్పైసీగా చాలా బావుంటుందండి వాంగీబాత్. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకోవాలి. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకు కూడా ఈ వాంగీబాత్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ మసాలా పౌడర్ మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుందండి. మనం ఎప్పుడు వంకాయ కూర వండాలన్నా ఈ మసాలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలన్నిట్లికి పసుపు, ఉప్పు కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే ఇంకొంచెం తొందరగా మగ్గుతాయండి వంకాయ ముక్కలు. వాటర్ ఎక్కువ వేయకూడదు. కొంచెమే వేసుకోవాలండి. అలా వేసుకొని మూతపెట్టి కొంచెం సేపు ఉడికించాలి. వంకాయ ముక్కల్లో వాటర్ ఎక్కువైపోతే ఎక్కువ ఉడికిపోయి రైస్ కలిపేటప్పుడు రైస్‌లోకి కలిసిపోతాయండి. అలా కాకుండా కొంచెం వాటర్ వేసి ఒక 80% ఉడికితే సరిపోతుందండి. ముక్క విరగకూడదు. అలాగని మెత్తగా ఉడకాలండి. కానీ ముక్క అయితే విరగకూడదు. ఇలా ఉండాలండి. చూడండి, లోపల నుంచి చక్కగా ఉడికిపోయిందండి ముక్క. ఈ విధంగా ఉంటేనే వాంగీబాత్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి.
నేను ఈ క్వాంటిటీకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకున్న రసం తీసుకున్నాను. ఆ చింతపండు రసం ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం వేసుకుని అంటే చింతపండు రసం చిక్కగా చేసుకుని వేసుకోవాలి. పలచగా చేసుకుంటే ముక్కలు ఎక్కువ ఉడికిపోతాయండి. అందుకే చింతపండు రసం చిక్కగా ఉండాలి. కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం వేయడం వల్ల ఈ వాంగిబాత్‌లోకి ఉప్పు, కారం, పులుపు టేస్ట్‌కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తుందండి. బెల్లం గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. వంకాయ ముక్కలు చక్కగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని, వాంగీబాత్ మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో వాంగీబాత్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మసాలా వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 3 స్పూన్ల మసాలా పౌడర్ వేస్తున్నాను. నేను చేసే వాంగీబాత్‌కి ఈ 3 స్పూన్ల మసాలా అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకు పట్టే విధంగా, ఆ గ్రేవీలోకి కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ముందే రైస్ వండానండి. నేను తీసుకున్న రైస్ 250 గ్రాములు ఉంటాయండి. 250 గ్రాముల రైస్‌కి 7 వంకాయలండి. అలాగే వాంగీబాత్ కోసం పౌడర్ రెడీ చేసుకున్నాం గదా! ఆ పౌడర్‌ని 3 స్పూన్లు వేసుకున్నాను. అంతేనండి. ఈ క్వాంటిటీతో చేసుకుంటే వాంగీబాత్ చాలా టేస్టీగా, స్పైసీగా వస్తుందండి. చూసారు గదా! ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని వేసేసి చక్కగా కలుపుకోవాలండి. వంకాయ ముక్కలు విరగకుండా చాలా జాగ్రత్తగా, స్లోగా కలుపుకోవాలి. ఈ రైస్ అంతా వేసేసుకుని, మసాలా అంతా రైస్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి. వంకాయ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూసారు గదా! ఈ విధంగా వంకాయ ముక్కలు, ఆ గ్రేవీ అంతా రైస్‌కి పట్టే వరకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి వాంగీబాత్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్టీగా, స్పైసీగా ఉండే వాంగీబాత్ ప్రిపరేషన్ చూసారు గదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఈ వాంగీబాత్ మసాలాని మనం ఒకసారి ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే, మనం ఎప్పుడైనా వంకాయ కూర బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా, స్పైసీగా వాంగీబాత్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి గూడా ఇలా రెడీ చేసి పెట్టొచ్చండి. ఈవినింగ్ టైమ్‌లో కూడా ఏ కూర వండాలో తెలియనప్పుడు 2 వంకాయలుంటే చాలండి. సింపుల్‌గా వాంగీబాత్ రెడీ చేసేసుకోవచ్చు. ఇందులోకి కూర అవసరం లేదండి.